వర్ణించినా కూడా ఇంకా వర్ణించలేనంతగా ఉన్నవి. కాబట్టి మనకి కృష్ణుని యొక్క మహిమలు అలా అనేక రకాలుగా భారతం భాగవతంలో మనం ఉంటా ఉంటాం. కానీ ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకు పెట్టుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం అంటే ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టాపన జరిగింది. దానికి 16 రోజుల పండుగగా మనం పెట్టుకున్నాం. రెండవది స్వామివారి యొక్క కళ్యాణం చేశారు మనం, అది 16 రోజుల పండుగ. అది కాబట్టి ఆ యొక్క 16 రోజుల పండుగ ముఖ్యంగా మెయిన్ కార్యక్రమం ఏమిటి అంటే ధ్వజస్తంభం. ఏమిటి ధ్వజస్తంభం అనేది తీసుకుంటే మనకు అదే మహాభారతంలో మనకు తెలియజేసిన సందర్భ అనుసృతంగానే ఈ యొక్క ధ్వజస్తంభాలు ఇవన్నీ జరిగినట్టుగా మనకి కనపడతా ఉన్నది. కృష్ణుని యొక్క వాక్కు వచనం, వ్యాసుని యొక్క రచన ఆధారంగానే మనకి ధ్వజస్తంభాలను వచ్చినట్టుగా మనం భారతంలో కొన్ని రకాలుగా మనకు కనపడతా ఉన్నాం. అది ఏమిటి అంటే మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత వేదవ్యాసుని యొక్క సూచన మేరకి కృష్ణుని యొక్క అండదండలతో రాజసూయ యజ్ఞం చేయడం జరిగింది. పాండవులు చేసిన తర్వాత రాజసూయ యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం చేస్తూ అశ్వాన్ని వదిలిపెడతారు ప్రపంచం మీదకి. ఆ అశ్వం ఎంత దూరం, అశ్వం అంటే గుర్రం, అది ఎంత దూరం అయితే పోతుందో అంతవరకు వాళ్ళ రాజ్యం పరిధిలోకి వస్తుంది. అదంతా ఈ మిగతా ఈ రాజ్యాలన్నీ కూడా వాళ్ళకి సామంత రాజ్యాలుగా ఉంటూ వాళ్ళకి పన్నులు కడుతూ వాళ్ళ యొక్క ఆజ్ఞల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. అలా బయలుదేరినటువంటి అశ్వాన్ని అనేక దేశాలు తిరుగుతూ ఉంటే అప్పుడు పాండవుల పేరు ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందింది. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు కాబట్టి ఎవరికి వాళ్ళు అడ్డు చెప్పలా. కానీ ఒక మయూరి ధ్వజుడు అనేటువంటి ఒక రాజు, ఆయన మా పరమ కృష్ణ భక్తుడే. ఆయన ఈ యొక్క రాజ్యం మా రాజ్యంలోకి రావడానికి వీల్లేదు, వచ్చినా కూడా ఈ అశ్వాన్ని నేను బంధిస్తాను బంధించాడు. ఎందుకంటే బంధిస్తుందంటే అప్పుడు ఆయన అంగీకరించట్లేదు. ఆయన బంధించినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు? సహదేవుడను వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా పోయి అక్కడికి ఆ అశ్వాన్ని నడిపేయాలనే యుద్ధానికి తయారు చేరితే వాళ్ళ వల్ల కాదు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి మరి జరుగుతున్నటువంటి యజ్ఞం దగ్గరికి వాళ్ళ అన్నగారికి ధర్మరాజుకి వివరిస్తే వాళ్ళు అప్పుడు ధర్మరాజు కృష్ణ భగవాను అడగడం జరిగింది. ఏమిటి స్వామి, ఎందుకని మన అశ్వాన్ని ఎలా ఆపగలిగారు వాళ్ళంటే ఎలా ఆపిండో చూద్దామరా అని చెప్పి ధర్మరాజుని ఎండబెట్టుకొని కృష్ణ భగవానుడు వస్తుందా వాళ్ళిద్దరు ఏం చేశారంటే కృష్ణ భగవానుడను ధర్మరాజు ఇద్దరు బ్రాహ్మణ వేషంలో రావడం జరిగింది. బ్రాహ్మణ వేషంలో వస్తే ఆ మయూర ధ్వజుడైన ఆయన, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణత్వం కలిగినటువంటి వారికి మన భారతదేశంలో చాలా గొప్ప ఆదరణ ఉన్నది. వారి మాటను ప్రామాణికంగా తీసుకుంటాం, వారి పాదాలకు మనం నమస్కరిస్తాం. ఎందుకంటే బ్రాహ్మణత్వం కలిగి ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి, సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు పరోపకార బుద్ధి కలిగి ఉండాలి. అట్లాంటి బ్రాహ్మణత్వం కలిగినటువంటి వాడు. బ్రాహ్మణుడు అంటే కులం కాదు. అలా కలిగినటువంటి వాడికి ఎప్పుడు ఆదరణ ఉంది. అందుకని బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఈయన రాగానే ఆ యొక్క మయూర ధ్వజుడు నమస్కరించారు. నమస్కరించి, ఏమిటి స్వామి మీరు వచ్చిన కారణం ఏమిటంటే, ఏమి లేదయ్యా, మేమిద్దరం దారిని వస్తా ఉంటే మా పిల్లగాడిని పెద్ద పులి నోట కనిపించుకొని అది పారిపోతా ఉన్నది. అలా పారిపోతూ ఉంటే మేము వెంటబడి కేకలేస్తే అది మానవ రూపంగా పలికింది. మీకు ఈ పిల్లగాడు కావాలంటే ఈ యొక్క అబ్బాయి బరువు కలిగినటువంటి మాంసాహారాన్ని నాకు ఇస్తే నేను నిన్ను వదిలిపెడతానని చెప్పడం జరిగినది. ఇది ఎందుకంటే శివశంకరవర్తి కథలాగా ఉంటుంది. అలా అన్న తర్వాత అప్పుడు ఆయన అంట, మరి ఎవరు కాపాడాలి మరి ఆ బాబుని ఇప్పుడు? అందుకని ఈ రాజ్యాన్ని పాలించే రాజే కాపాడాలని చెప్పి ఈ యొక్క రాజ్యాన్ని మేము రావడం జరిగిందయా. అందుకని మా బిడ్డని నువ్వు ఏదో రకం కాపాడాలి అని చెప్పి కృష్ణ భగవానుడు అన్న తర్వాత అప్పుడు ఆయన అది ఎంతలా భాగ్యమయ్యా, నా రాజ్యంలో ఉన్న నా పిల్లల్ని, నా రాజ్యంలో ఉన్న పురోహితుల్ని ఇవన్నీ నేను రక్షించాల్సిన ధర్మం నాది కదా. అందుకోసం నీకు కావాల్సినటువంటి మాంసాన్ని నేను ఇస్తానని చెప్పి రంపం తెప్పించి దేహాన్ని నడికి సీల్చి గోవించడం జరిగింది. పోస్తా ఉంటేనంటే ఎడమ గంటలో నుంచి నీరు వస్తుందా, కుడికన్నా సంతోషం ఉన్నదా. అప్పుడు కృష్ణ భగవానుడు అడిగాడు, ఏమిటి నాయన నీ ఎడం కన్ను ఎందుకు మరి కన్నీరు కారుస్తున్నది, దుఃఖిస్తున్నది, నీకు ఈ దానం చేయడం ఇష్టం లేదా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అది కాదు స్వామి, నా కుడి భాగం అనేది పనులకు ఉపయోగపడతా ఉన్నది, కానీ ఈ ఎడం భాగం దేనికి ఉపయోగం లేకుండా పోతున్నది, అందుకే నాకు బాధ కలుగుతున్నది. అప్పుడు ఆ మాటకి ఆయనకు కృష్ణ భగవానుడికి ఒళ్ళంతా పులకరించింది.
ధర్మరాజు గుళ్ళంతా జలధరించింది. ఒక దెబ్బన వాళ్ళు యథాస్వరూపాల్లోకి మారారు. మారిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఆయన స్వస్థత పరిచి, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు వరం. నాకు ఏం వరం వద్దు స్వామి, నీ దర్శనమే నాకు పెద్ద వరం, ఇక నాకేం వరాలు అవసరం లేదు అని చెప్పి, అంటే నేను ఎప్పుడూ నీ యొక్క భక్తుడిగా నీ యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటే చాలు, నాకు అది చాలు అన్నాడు ఆయన. అన్న తర్వాత అప్పుడు భక్తుడిగా ఎప్పుడు దర్శనం చేసుకోవాలంటే ఎలా ఉండాలి? శివలింగానికి ఎదురుగా నంది ఉంటుంది, విష్ణుమూర్తికి ఎదురుగా గరుడుమంతుడు ఉంటాడు. ఇట్లా మన యొక్క వాహనాలు, మన దేవతామూర్తుల వాహనాలంతా కూడా మన దేవతలు ఎదురుగా ఉంటారు. అలాగే మరి దేవాలయానికి, అందుకనే నువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే నీ పేరు మయూర ధ్వజుడు కాబట్టి నువ్వు భారతదేశంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా ధ్వజస్తంభంగా దేవాలయానికి ముందు వైపున నీకు ప్రతిష్ట కార్యక్రమం చేస్తారయ్యా, నీ పేరు మీద ధ్వజాన్ని. ఆ ధ్వజానికి నీకు దాన్ని నమస్కరించిన తర్వాతే లోపలికి వచ్చి మాకు నమస్కారం పెడతారని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అభయం ఇచ్చాడు. అందుకే మనకి ఈరోజు యొక్క ధ్వజస్తంభానికి మనం ముందు రాగానే నమస్కరించుకొని తర్వాత ఆలయం చుట్టూ తిరిగి లోపలికి వెళ్తాం. అంటే ధ్వజస్తంభం అనేది ఏమిటయ్యా అంటే త్యాగానికి గుర్తుగా ఉన్నది, మనకి పరోపకారానికి గుర్తుగా ఉన్నది. ఈ రెండే ధ్వజస్తంభానికి ఉన్నటువంటి సింబల్స్, గుర్తులు. మూలమూర్తి ఎలా ఉన్నాడు? మంచికి గుర్తుగా ఉన్నాడు, ధర్మానికి గుర్తుగా ఉన్నాడు, నీతికి గుర్తుగా ఉన్నాడు, జ్ఞానానికి గుర్తుగా ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, దేవుడు అనే రూపం అది. కానీ ఈ ధ్వజస్తంభం ఎలా ఉన్నది? త్యాగానికి, అంటే తన శరీరం ఏమైపోయినా పర్వాలేదు, పరులు బాగుండాలి. ఇంకా మనం అందరూ చెప్పేది అది. పరోపకారం అనేది అంత ముఖ్యమైనది అని చెప్పి మనకి కంఠాపదన్న ధ్వజస్తంభం మనకి ఈరోజు ఆదర్శంగా కనబడతా ఉంది. అందులో ఇంకా అనేక రకమైనటువంటి కారణాలు అనేక రకంగా ఉన్నాయి. కానీ అందులో మనకు ముఖ్యంగా మనకి ఈ యొక్క ధ్వజస్తంభం స్థాపన జరిగింది కాబట్టి ఏమిటి ధ్వజస్తంభం అని కొంత నేను పరిశోధన చేస్తే నాకు ఈ కథ ఒకటి స్ఫూరించింది. అంటే ఇది నిజమేనేమో మనకి, ఎందుకంటే మనకు 5000 సంవత్సరాల నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభంగా వెలుగొందుతున్నటువంటి ఒక గొప్ప పురుషోత్తముడు యొక్క దానికి ప్రతిరూపంగా మనకి యొక్క ధ్వజస్తంభం అనేది నిలిచి ఉన్నది. కాబట్టి మరి అలాంటి త్యాగం, అలాంటి పరోపకారం అవన్నీ మనం సూచిస్తూ ఉన్నది. జీవితం మొత్తం ఎడిదిప్పి చూసినా, ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా పరుల సేవ చేయడమే జీవితం తప్ప మరొకటి కనపడట్లా. 100 కోట్లు సంపాయి 1000 కోట్లు సంపాదించినా ఇతరులకు సేవ చేయడమే నువ్వు చేసే పని. కాకపోతే మనకేమిటంటే మాట, ధ్వజస్తంభం అని ఆయన ఒక మాట ఇస్తే శరీరాన్ని మరి 2 భాగాలుగా చీలుస్తున్నా కానీ అతను ఓర్చుకొని జీవితం మొత్తం మరి ఆ రకంగా త్యాగమయంగా ఉన్నాడు. వాస్తవాన్ని మనం ఒక మాట ఇస్తాం, మాటను నిలుపుకోవడం మన చేత కాదు. ఇప్పుడు దాకా ఏదన్నా చిన్న మాట అంటేనే ఎగిరెగిరి కోప్పడుతూ ఉంటాం. ఇంద్రియాలను అనుసుకోవడం అంత తేలికైన పని కాదు. ఇవన్నీ మనం సాధన ద్వారా సాధించాలి. మన ఆలయాలైనా, మన గ్రంథాలైనా, మన మహాత్ముల యొక్క చరిత్రలైనా, చరిత్ర అంటే ఏమిటి అర్థం? అది చరిత్ర ధ్వజస్తంభం. రాముని ఒక చరిత్ర. చరిత్ర అంటే ఏమిటి? చర అంటే నడిచేయి, నడవని, నడిచేటువంటి దానిని చరిత్ర అంటారు. అంటే ఏమిటి? 3. ఎవరైతే మన మనసులో అనుకునేది, చెప్పే మాట, ఆచరించేది 3 కలిస్తే అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటిదే చరిత్ర. అంటే నడయాడినటువంటి చరిత్రని, నడిచినటువంటి దానిని చరిత్రగా చెప్తూ ఉంటాం. అలాంటి చరిత్రలో రామచంద్ర ప్రభు, మరి ధ్వజుడు, వీళ్ళందరూ ఇలాంటివన్నీ కూడా మనం ఏదో మొక్కితే మహిమ కాదు. మహిమల కంటే దాని యొక్క అనుష్ఠానంలో ఉన్న అర్థాలు ఏమిటి అవి తెలుసుకొని ఆచరిస్తే మనం కూడా అలా కావచ్చు. లేదనుకోండి మనం ఇలానే ఉంటాం, వాళ్ళు అలానే ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం లేదు. ఎందుకంటే గురువు ఎప్పుడు, శిష్యుడు గురువుగా మారాలనుకుంటాడు కానీ శిష్యుడు ఎప్పుడు బానిసగా సేవ చేయాలనుకోడు. దేవుడు ఎప్పుడు భక్తుడు గొప్పవాడిగా చేయాలనుకుంటాడు కానీ భక్తుడు అంటే ఎప్పుడు నా సేవ చేసుకుంటే ఏడా ఉండాలనుకోడు. అట్లా ఎదగాలంటే ఆ యొక్క అందులో ఉన్నటువంటి అర్థాలు, అందులో ఉన్న పరమార్థాలు అవన్నీ తెలుసుకోవాలి. మన జీవితాల్లోకి అవి రంగరించుకోవాలి. మనం అదిగా మారాలి. అది మన శాస్త్రం చెప్పేది, మన పెద్దలు చెప్పేది, ఇట్లాంటి ప్రవచనాలు చెప్పేది. ఇవన్నీ అంతే తప్ప అవి కాకుండా వాటికి అవే వీటికి ఇవే ఉంటే ఎట్టి ఉపయోగం లేదు. కాబట్టి ఆ విధానంలో మన జీవితాలు ధరించాలంటే ఈ రామచంద్ర ప్రభు యొక్క అడుగుదాడల్లో, ధ్వజుని యొక్క ఆచరణలో మనందరం కూడా ముందుకు సాగి మన జీవితాలు కూడా అలా ధరించాలని కోరుకోవడం కోసం ఈ కార్యక్రమాలని మనం పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వీరాపురం గ్రామం చాలా చిన్న గ్రామంగా మొదలై పెద్ద గ్రామం అయి ఈరోజు ఒకప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ పేదవారిగా మొదలైన జీవితాలు.
తర్వాత పేదవారి సంఖ్య తగ్గుతూ ఉన్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది గ్రామం. ఈరోజు పేదవారి సంఖ్య 10% చేరి 90% అందరూ కూడా పెద్ద స్థానంలో వాళ్ళ పిల్లలు కుటుంబాలు అలంకరించి ఇవాళ నిన్న 25-30 లక్షలు ఖర్చు పెట్టడం అంటే వాళ్ళకి పెద్ద లెక్క అనిపించదు. కానీ ఆ బోర్డు చూడండి, అయాల 300, 200 ఇవ్వాలంటే అయాలు చాలా కష్టమైపోయింది. కానీ వాళ్ళ లక్షల్లో ఇచ్చినా కష్టం అనిపించదు. అట్లా పెట్టుకొని ఐకమత్యంగా ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాకు బాగా 5 సంవత్సరాల మిత్రత్వం కలిగినటువంటి మరి విద్యాసాగర్ గారితో మాకు చాలా ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నది. గ్రామం మొత్తంతో ఉన్న బంధం వేరు. ఈయన ఏ చిన్న కార్యక్రమాలు జరిగిన మేము రమ్మంటే ఎవరినో ఒకరు వెంట పెట్టుకొని మాకు వచ్చేవాడు. మేము అట్లానే రావడం జరిగింది. ఈరోజు కూడా రావాలి, మీరు అందరూ కూడా వస్తే ఏదో తలా 2 మాటలు తలా 10 నిమిషాలు చెప్పండి, నైట్ అంతా కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి విద్యాసాగర్ గారు వీరాపురం గ్రామం అందరూ కూడా సుభిక్షంగా ఐకమత్యంగా దేవాలయాల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. సంస్కృతి సంప్రదాయాలకు నిలవెత్తిన దర్శనంగా గ్రామం కొనసాగుతూ ఉన్నది. అట్లాగా రానున్న రోజుల్లో వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ హరి ఓం తస్సత్ సర్వం శివార్పణం. కార్యక్రమం